రాష్ట్రానికి సరిపడే ఎరువులను త్వరగా అందించాలని కేంద్రాన్ని కోరింది రాష్ట్ర సర్కార్. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు. ఎరువుల కొరతను బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువులు తయారు కావని ఇది కేంద్ర పరిధిలోని అంశమన్నారు. ఇక మంచిర్యాల పర్యటనలో భాగంగా వివిధ శాఖల పనితీరుపై రివ్యూ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి వివిధ శాఖల పనితీరుపై రివ్యూ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ట్రాన్స్కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. చెన్నూరు నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్కో అధికారులపై మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వార్నింగ్ ఇచ్చారు. యూరియా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి వివేక్. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులకు చెల్లించిన పరిహారంపై ఆరా తీశారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల స్టేటస్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఢిల్లీలో కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాతో భేటీ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించాలని కోరారు. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విదేశాల నుండి దిగుమతయ్యే యూరియాలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు రజత్ కుమార్ మిశ్రా. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లో జర్నలిస్టుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందేలా విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం హైపవర్ కమిటీని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. జర్నలిస్టుల హెల్త్ పాలసీపై సమగ్రంగా చర్చించామని, ఇన్సూరెన్స్ పాలసీలో ఏది జర్నలిస్టులకు ప్రయోజనకరంగా ఉంటుందనే అంశంపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అక్రిడేషన్ పాలసీపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టులకు అవార్డులను పునరుద్ధరించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో ఎరువులు తయారు కావని ఇది కేంద్ర పరిధి అంశమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎరువుల అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి సరిపడా ఎరువులను అందించాలని ఇప్పటికే చాలాసార్లు కేంద్రాన్ని కోరామన్నారు. ఎరువుల కొరతపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎరువుల సంచులు పెట్టి బతుకమ్మ ఆడటం కవితకు బతుకమ్మ పండుగపై పేరు రాకుండా చేసే ఇంటర్నల్ కుట్రలా కనిపిస్తోందన్నారు. పాపం కవిత గారు కుటుంబం విమర్శలు చేసిన తర్వాత మొన్న ఈ మధ్యలో ఎవరో కొంత వచ్చి బతుకమ్మను మళ్ళీ ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వానించినట్టున్నారు. కవితమ్మకు బతుకమ్మ పేరు రావద్దని టీఆర్ఎస్ పార్టీ ఎరువు సంచుల మీద బతుకమ్మ ఆడి పాపం ఆమె వర్క్ను డైవర్షన్ చేసే ప్రయత్నం ఇంటర్నల్ కాన్స్పిరసీ నడుస్తున్నట్టు. ఇతర దేశాల యుద్ధాలు కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు, ఎరువుల సరఫరా ఇబ్బంది ఉన్నది. వాస్తవాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని రాజకీయం చేసి శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా రైతులను ఆందోళనకర పరిస్థితి తీసుకొచ్చి ఇలా ఎరువుల సంచుల మీద బతుకమ్మ ఆడుతున్నారంటే వాళ్ళ నైతికత, వాళ్ళకు ఉన్నటువంటి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధిని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం వస్తున్న ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసారి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో గోదావరి, కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయన్నారు. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోవడంతో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతాయన్నారు మంత్రి పొన్నం.